డీటెయిల్ చూస్తే నెల 6న పట్టణంలోని పద్మనాయక్ గార్డెన్స్ లో జరిగే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి సంబంధించి పట్టణంలో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, భారీగా హోర్డింగ్లు వెలిశాయి. మావాల పరిధిలోని ఆదిలాబాద్ ముఖద్వారం నుంచి కూడా మా ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. రేపు ఆదిలాబాద్ పట్టణంలోని పద్మనాయక గార్డెన్లో నిర్వహించేటటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తయినట్టుగా నాయకులు చెప్తున్నారు. అందుకు సంబంధించి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, అలాగే ఇక్కడ ఆదిలాబాద్ ముఖద్వారం దగ్గర పెద్ద ఎత్తున స్వాగత బ్యానర్లు అయితే, స్వాగత తోరణాలు అయితే ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలో పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా వస్తున్నటువంటి ఒక అతిథులకు స్వాగతం పలికేలా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. రేపు కార్యక్రమానికి ప్రధానంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ఇక్కడ స్థానికంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు, అలాగే సత్తు మల్లేష్, ఇలాంటి ప్రముఖులందరూ కూడా రేపు కార్యక్రమానికి తెరలొస్తున్నట్టుగా నాయకులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రధానమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులు, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు, ఆ తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇటు జిల్లా అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, అలాగే బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ యొక్క అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి యొక్క కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే కార్యక్రమంలో ప్రధానంగా ఏఐసిసి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడంతో ఇందుకు సంబంధించి వస్తున్నటువంటి ఒక అతిథుల కోసం అయితే, అలాగే కార్యక్రమంలో వచ్చేటటువంటి ఒక నాయకులకు వీళ్ళందరికీ కూడా పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక పద్మనాయక గార్డెన్లో ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతోంది. అలాగే ప్రధానంగా ఈ రేపు జరగబోయేటటువంటి ఒక సమావేశంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం, అలాగే పార్టీ స్థితిగతులు, అలాగే రానున్నటువంటి యొక్క ఎన్నికలు ఏవైతే వచ్చేటటువంటి యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఇలాంటి ఎన్నికలకు సంబంధించి మరి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది, అలాగే శ్రేణులకు ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకులందరూ కూడా ఈ వచ్చేటటువంటి ఒక కాంగ్రెస్ పెద్దలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా గెలిపే లక్ష్యంగా వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సినటువంటి ఒక వ్యూహాలపై నేతలు ఎవరైతే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కాంగ్రెస్ పెద్దలు వస్తున్నారో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక శ్రేణులకు దిశానిర్దేశం చేసేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్షతన కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన రేపు కార్యక్రమం జరగబోతోంది. కాబట్టి కార్యక్రమానికైతే పెద్ద ఎత్తున శ్రేణులు తరలివచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించి పట్టణం మొత్తం కూడా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఏర్పాట్లపై ఇటు వచ్చినటువంటి ఒక ఎలక్షన్ల గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా, పార్టీ బలోపేతం, పార్టీ కార్యాచరణ ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క సమావేశం జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంటు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఆ కాంగ్రెస్ శ్రేణులకు ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించినట్టుగా, అలాగే పూర్తిగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి కోరినట్టుగా సమాచారం. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ఏఎన్ఎన్, ఆదిలాబాద్ నుంచి.